అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. సొంత ఎమ్మెల్యే పైనే దాడి చేసిన సొంత నేతలు. అసలు ఆ పార్టీలో ఏం జరుగుతుంది? అయితే ఈ విషయం మీద అయితే సీఎం గారు తీవ్ర కోపంలో ఉన్నట్లు తెలుస్తుంది. అసలు ఎందుకు ఇలా దాడి చేశారన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోని అయితే పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ అందరికీ రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అసలు ఏం జరిగిందనేది తెలుసుకుందాం. తెలుగుదేశం పార్టీలో మరో కలకలం. ఆ అధికార పార్టీ ఎమ్మెల్యే పైనే సొంత పార్టీ నేతలు తిరుగుబాటు చేశారు. నిరసన వ్యక్తం చేసే క్రమంలో ఒక్కసారిగా ఆయన పైన దాడికి పాల్పడ్డారు. దీంతో ఎమ్మెల్యేకు స్వల్పంగా గాయాలైతే అయినాయి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అయితే సంచలనంగా మారింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇప్పుడు చూద్దాం. గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన నజీర్ అహ్మద్ పై సొంత పార్టీ నేతలే దాడికి దిగారు. తమకు సమాచారం ఇవ్వకుండా ప్రైవేటు కార్యక్రమానికి ఎందుకు హాజరయ్యారంటూ నిలదీశారు. దీంతో ఇరు వర్గాల మధ్యన గొడవకు దిగారు. ఒక వర్గం వారైతే ఎమ్మెల్యేపై దాడికి ప్రయత్నించారు. పోలీసులు వచ్చి నిలవదించారు. మొన్నటి ఎన్నికల్లో గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి నజీర్ అహ్మద్ టీడీపీ అధ్యక్షుడిగా పోటీ చేసి గెలిచాడు. అయితే నియోజకవర్గంలోని టీడీపీ విభేదాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఆ ఎమ్మెల్యే ఒక వర్గానికి కొమ్ము కాయడంతో దానికోసమే దాడికి తెగబడినట్టు తెలుస్తుంది. గుంటూరు పరిధిలోని 1వ డివిజన్ లో స్థానికంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పాల్గొన్నారు. అక్కడ డివిజన్ టీడీపీ అధ్యక్షుడిగా సయ్యద్ ఇంతియాజ్ ఉన్నారు. ఆయన సోదరుడు ఫైరోజ్ గత ఎన్నికల్లో ఈ డివిజన్ నుంచి టీడీపీ అధ్యక్షుడిగా పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం ఆయన నగర టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే తమకు తెలియకుండా ఎమ్మెల్యే ప్రైవేటు కార్యక్రమానికి హాజరు కావడంపై ఇంతియాజ్, ఫైరోజ్ అలాగే సోదరుతో పాటు ఆయన సమీప బంధువులతోని రియాజ్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ఎందుకు వచ్చారంటూ నిలదీశారు. అయితే దీనిపై ఎమ్మెల్యే సముదాయించే ప్రయత్నం చేశారు గాని వినకపోవడంతో తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. దీంతో ఒక్కసారిగా ఇంతియాజ్ తో పాటు ఫైరోజ్ కూడా దాడికి యత్నం చేశాడు. చొక్కా పట్టుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఎమ్మెల్యేకు రక్షణగా నిలిచారు. అయితే ఈ ఘటన ఒక్కసారిగా నియోజకవర్గంలో టీడీపీలో ఉన్న విభేదాలు ఒక్కసారిగా బగ్గుమన్నాయి. ఈ ఘటనకు ఎమ్మెల్యేకు స్వల్ప గాయాలయ్యాయి. అయితే ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపడుతున్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ముస్లింల ప్రాబల్యం అయితే అధికంగా ఉంది. అందుకే ఈ ఎన్నికల్లో నజీర్ అహ్మద్ కు టికెట్ ఇచ్చారు. అయితే ఎమ్మెల్యే ఒక వర్గానికి కొమ్ము కాస్తున్నారు అన్న ఆరోపణలు ఉన్నాయి. దాని ఫలితంగానే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తుంది. అయితే ఒక అధికారిక పార్టీ ఎమ్మెల్యే ఉండి సొంత పార్టీ నేతలు దాడికి పాల్పడడం రాష్ట్ర వ్యాప్తంగా అయితే చర్చకు దారితీసింది. ఈ ఘటనపై టీడీపీ హైకమాండ్ సీరియస్ గా ఉన్నట్లు అయితే సమాచారం. ఇప్పటికే వివరాలు తెప్పించుకున్న అధిష్టానం చర్యలకు దిగుతున్నట్లు తెలుస్తుంది. అయితే ఇలాంటి చర్యలు తీసుకుంటారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.